ओम गं गणपतये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు భాగ్యాధిపతి సప్తమ స్థానంలో విశేషముగా మిథున రాశి సంచారంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలతో పాటుగా ఈ నెల 21వ తేదీన కుజగ్రహ భగవానుడు 5వ స్థానంలో నుంచి 6వ స్థానంలోకి రావడం విశేషమైనటువంటి భాగ్యాన్ని, అట్లాగే 4లో ఉన్నటువంటి శని, 3లో ఉన్నటువంటి రాహువు, 9లో భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి బుధ, 20వ తారీఖు తర్వాత బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ గురుడు శుక్రుడు అందులో ఉండి ఈ 3 శుభగ్రహాలు అష్టమంలో ఉండి విశేషమైనటువంటి పాప ఫలితాలని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాస సంక్రమణం యొక్క గోచార ఫలితాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి మరి విద్యావంతులకి విద్యాపరంగా ఆసక్తి తగ్గుతుంది. సరైనటువంటి కంఫర్ట్నెస్ లేక, సౌఖ్యకరమైనటువంటి విద్యని అభ్యసించలేక, ఒకవేళ విద్యను ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసంలో ఎన్నో ఇబ్బందులు కలగటం, బుద్ధి వికారాలు, బుద్ధి దోషాలు, తెలిసి తెలియక చేసేటటువంటి జ్ఞాన అజ్ఞానత దోషాలు, లేనిపోని స్త్రీ వ్యామోహ దోషాలు వీరి యొక్క చదువుని పక్కదారి పట్టించేటటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి. విపరీతమైనటువంటి కొంతమంది ధనుస్సు రాశి వారికి అప్పుల బాధ, కుటుంబంలో సమస్యలు, చాలా విపరీతమైనటువంటి అనర్థాలని, సమస్యలను కూడా కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని అంతర్గతమైనటువంటి విద్వేషాలు కలగటము, కుటుంబంలో తల్లిదండ్రులు ఉండకుండా చేయాలని చెప్పి చాలా మంది, అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే, అత్తగారు ఉంటే అత్తగారు, లేకపోతే తల్లిగారు ఉంటే తల్లిగారు, ఇట్లా తల్లిదండ్రుల్ని దూరం చేసుకునేటటువంటి వ్యవస్థ ఈ యొక్క భార్యాభర్తల మధ్య మానసిక ద్వేషాలని, దోషాలని కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే ఆకస్మికంగా ధన విషయంలో విపరీతమైనటువంటి ఖర్చులు అయ్యేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. అట్లాగే గృహపరమైనటువంటి మరమ్మతులు, అట్లాగే వాహనపరమైనటువంటి ఎన్నో దోషాల వలన ధనము కోల్పోయేటటువంటి పరిస్థితి, వ్యాపారంలో ధనలాభము వస్తుంది అనుకున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ధన విహీనము కలగటానికి అవకాశం కలుగుతోంది. అట్లాగే అర్ధాష్టమ శనిగ్రహ దోషాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏ పని చూసినా కూడా ఆటంకాలే. ఆరోగ్యపరంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది అర్ధాష్టమ శని వలన. అట్లాగే గృహ సంబంధిత, వాహన సంబంధిత విషయాలు, కొనుగోలు, లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో కానీ ఎప్పుడూ కూడా ఈ రోజు అనుకుంటే 10 రోజులకు కానీ ఆ పనులు కాకుండా పోతాయి. అట్లాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కూడా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు. ఉద్యోగాలు చేసేటటువంటి వారి కింద వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వీరు ఏ కార్యక్రమం అయినా సరే, ధనం సంపాదించాలన్నా, లేకపోతే ఏదైనా ప్రయాణం చేయాలన్నా, అవతల వ్యక్తులతో మాట్లాడాలన్నా, ఆకస్మికంగా ఎవరైనా పరిచయం అయినా వారితో మాట్లాడేటప్పుడు సంభాషణ చాతుర్యము, చాలా డెప్త్ నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడడం చాలా విశేషప్రదము. అట్లాగే వీరు ఎక్కువగా దూర ప్రయాణాలు ఆచరించేటటువంటి సమయం కనిపిస్తోంది. ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రవి వీరికి వ్యాపారపరమైనటువంటి భాగ్యహీనతని కలుగజేస్తూ, వ్యాపార పార్ట్నర్షిప్ విషయాలలో ఇరువుల మధ్య సరైనటువంటి సఖ్యత లేక ధన విషయంలో వీరు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూర్వజన్మార్జితం అనేటటువంటి చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. వీరికి బుద్ధి లేనటువంటి కొన్ని పనులు చేసి తర్వాత తలకాయ బాదుకున్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి చాలా చాలా బుద్ధి, వివేకత్వము, జ్ఞానము, తెలిసి మాట్లాడటం చాలా మంచిది. తెలియకుండా గనక ఎవరితోనైనా వ్యాపారపరంగా కానీ, ఉద్యోగంలో కానీ మాట్లాడినట్లయితే, ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నాకే అన్నీ తెలుసు, మీకేమీ తెలియదు అని చెప్పి అవతల వ్యక్తులతో ఉన్నారంటే మీకు లేనిపోని అపహాస్యం కలుగుతుంది, అవహేళన కలుగుతుంది, మిమ్మల్ని అవమానించే పరిస్థితులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ధనపరంగా మీరు బుద్ధి విహీనంతో చేసేటటువంటి పనులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ధనుస్సు రాశి వారు. అట్లాగే అప్పుల బాధల వలన కూడా కొంచెం మానసిక సంక్షోభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది.
తల్లి గారి యొక్క అనారోగ్యము, తండ్రి గారి యొక్క అనారోగ్యము మిమ్మల్ని కొంచెం సౌఖ్యహీనత్వానికి గురి చేసే పరిస్థితి. భార్యాభర్తల మధ్య అయితే కనుక లేనిపోని అహంకార దర్పాల వలన ఇరువురి మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితి లేక, సమన్వయపరుచుకోలేక ఇరువురి మధ్య కూడా ఎన్నో అగచాట్లు కలిగి కొన్ని చోట్ల ఎడబాట్లు కలిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నము, అట్లాగే వీరి యొక్క జన్మలగ్నాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు గోచారంలో అది రవి కానివ్వండి, గురుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, ఇప్పుడు ఏదో 8వ స్థానంలో బుధ గురు శుక్రుడు ఉన్నారు కదా అని చెప్పి వీరి జాతకం ఈ విధంగానే ఉంటుంది, ఈ విధంగానే ధనం ఖర్చు అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు. జన్మజాతకంలో మనకంటూ దశలు, అంతర్దశలు ఏం ఆపరేట్ చేస్తున్నాయి, అవి శుభాలను ఇస్తున్నాయా, ఇబ్బందులు పెడుతున్నాయా, దానికి సంబంధించిన గ్రహాలు ఇప్పుడు ఏ లగ్నాలు, రాశ్యాలు ఏ ఏ భావాల్లో స్థానాల్లో ఉన్నాయి, అవి మంచినిస్తున్నాయా, చెడునిస్తున్నాయా. కాబట్టి మనం ఏ దేవీ దేవత ఆరాధన చేస్తే మనకి సరైనటువంటి ఫలితం కలుగుతుంది. లేకపోతే మాలాంటి గురువులు మీ యొక్క జాతకాన్ని చక్కగా విశ్లేషించి విశదీకరించి మీకు తెలియజేసినప్పుడు, ఎందుకంటే చాలా మందికి వారి యొక్క రాశి నక్షత్రమే జన్మజాతకం అనుకుంటున్నారు, కానీ అసలైన విషయం జన్మ లగ్నము తెలియట్లేదు, దశలు అంతర్దశలు తెలియట్లేదు. అవి మాత్రమే కంట్రోల్ చేస్తే, కన్ఫర్మ్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక వివాహానికి సిద్ధం అవ్వాలన్నా, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా, అట్లాగే భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి సంఘటనలు లేకపోయినా, ఎడబాట్లు కలుగుతున్నా, వివాహ ప్రక్రియలు ఆచరించాలన్నా, ఇంకా ఎటువంటి ముఖ్యంగా కోర్టు సమస్యల విషయంలో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా, రుణాంగం అవుతున్నా, తల్లిదండ్రుల యొక్క ఆస్తి గురించి అన్నదమ్ముల మధ్య సమస్యలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో ఆపరేట్ అయ్యేటటువంటి దశలు, అంతర్దశలు మాత్రమే మనకి ఇక్కడ తెలియజేస్తాయి. అంతేగాని ధనుసు రాశి వారికి ఇవే ఫలితాలు విశేషంగా ఉంటాయని చెప్పి ఎవరూ కూడా ఆశించద్దు, అనుకోవద్దు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము 22వ తేదీ నుండి చాలా విశేషమైనటువంటి సుఖ సౌఖ్య భోగ భాగ్యాలన్నీ చేసేటటువంటి వృత్తి ద్వారా విశేషమైనటువంటి ధన ఆదాయాన్ని, భాగ్యాన్ని కలుగజేస్తూ, ఏదైనా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నము జరగటము, కుటుంబంలో వారికంటూ ఏదైనా ప్రోద్బలం కలగటము, శత్రుదోష నివృత్తి జరుగుతుంది, రోగ నివృత్తి జరుగుతుంది, రుణ నివృత్తి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వీరి యొక్క ఆలోచనలు కనుక జాగ్రత్తగా దేవీ దేవతలను ఆరాధించుకున్నట్లయితే కనుక విశేషమైనటువంటి ఉద్యోగం ద్వారా భోగము, భాగ్యము కలిగి అప్పులు తీరిపోయి మానసిక ప్రశాంతత, దేహ ఆరోగ్యము, కండబలము కలిగి మంచి మేధస్సుతో ముందుకు వెళ్ళటానికి కుజుడు చాలా చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి అంతర్గతంగా మీరు ఏదైనా అప్పులుంటే తీర్చేసుకోండి. కొంతమందికి అయితే గనక మరి కుజుడు 6లో ఉండటం ద్వారా కొంతమంది ధనుస్సు రాశి వారికి కొత్తగా ఎవరైనా పరిచయమైన స్త్రీలు కానీ, అంతకుముందు పరిచయమైనటువంటి స్త్రీల వలన కానీ కొన్ని ఇబ్బందులు కుటుంబంలో కలిగి భార్యాభర్తల మధ్య, అది పురుషుడైతే స్త్రీ, స్త్రీ అయితే పురుషుడు, ఎవరైనా సరే వారి ఇరువురి మధ్య పూర్వ సంబంధాలు వెలుగులోకి వచ్చి లేనిపోని వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల రీత్యా చాలా ఇబ్బందులు పడి ఒక్కోసారి ఒకరికొకరు భార్యాభర్తలను మర్చిపోయి తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడ ధనము విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. శని భగవానుడు కుజుని కూడా చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక గ్రహం ఆ స్థానంలో ఉంటే శుభాలతో పాటు ఎన్నో ఇబ్బందులను కూడా ఇస్తుంది. అందుకనే చెప్తున్నాను, జన్మజాతకం విశేషప్రదం. జాతకం తెలియనటువంటి వారు సంప్రదించి దాని దగ్గర పరిహారాలు చేసుకొని ధనము ఖర్చు పెట్టినట్లయితే పరిహారానికి చక్కటి ఫలితం వస్తుందే కానీ గోచారంలో గ్రహాలు 20 రోజులకి 30 రోజులకి తిరుగుతూనే ఉంటే ఎన్ని గ్రహాలకి జపాలు చేస్తారు, ఎన్ని గ్రహాలకి హోమాలు చేస్తారు. చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో జన్మజాతకంలో లగ్నాన్ని బట్టి చాలా మంది చెప్పట్లేదు. ఎందుకంటే ఫోన్ చేసే వాళ్ళకి చాలా వరకు వారి యొక్క నక్షత్రాలు, మా రాశి అంటే మాకు సమస్యలు కలుగుతున్నాయి అంటున్నారే తప్ప జాతకం ఎలా ఉంది, అసలు జాతకంలో మాకు ఎలా ఉంది, వర్త్ ఎలా ఉందండి, ఇప్పుడు గోచారంలో దాని యొక్క మీకున్న సమస్యలు ఏంటి, అది ఫలిస్తుందా లేకపోతే ఇంకా ఇబ్బందులు పెడుతుందని తెలుసుకునేటటువంటి ప్రయత్నం ప్రేక్షకులు చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ఉన్నంతలో రుద్రాభిషేకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి, కనకదార స్తోత్రాన్ని అధికంగా చదవండి, ధనలక్ష్మి కటాక్షము కోసము. అట్లాగే అర్ధాష్టమ శని దోష నివృత్తి కోసము హనుమంతుడికి సంబంధించిన ప్రదక్షిణాలు, శ్రీరామ అనేటటువంటిది తమలపాకు మీద రాసి చక్కగా స్వామివారి మెడలో ధరించేటట్టుగా అర్చన, సహస్రనామార్చనలు చేయించండి. అట్లాగే గణపతి ఆరాధన వలన తండ్రి గారితో విశేషంగా సౌఖ్యము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం కనుక సరిగ్గా లేకపోతే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదివినట్లయితే చక్కటి అనుబంధం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.